నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. బిజినెస్ అనేది చాలా మందికి కూడా అంటే చేసే వాళ్ళకి బాగా కలిసి వచ్చే వాళ్ళు ఉంటారండి. చక్కగా ఒక గ్రోత్ అనేది వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి సడన్ గా డౌన్ ఫాల్ అనేది చూస్తూ ఉంటారు. భలే అయ్యో ఏంటి ఇన్నాళ్ళు ఇంత బాగా రన్ అయినటువంటి బిజినెస్ ఇంత డౌన్ ఫాల్ ఏంటి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇట్లా డౌన్ ఫాల్ వచ్చిన వాళ్ళు మళ్ళీ బిజినెస్ లో పుంజుకోవాలి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు ఏదైతే వైభవాన్ని చూసారో అదే వైభవం మళ్ళీ చూడాలి అని అంటే గనక ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెడదాము అనుకునే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా బిజినెస్ చక్కగా రన్ అవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా ఇక్కడ వీరు ఉండే అటువంటి సింహద్వారం ఇంపార్టెంట్. తప్పకుండా వీరి జాతక రీత్యా వీరికి ఏ దిశలో ఏ స్థాన బలం లేనిది చాలా కష్టం. కనుక స్థాన బలము వీరికి ఆ దిశలో ఉందా లేదా అనేది ముందు అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక రెస్టారెంట్ లేదా ఒక కేఫ్ లేదా ఒక మీల్స్ సెక్షన్, ఇక్కడ ఎవరికి వారే. అండ్ ఇక్కడ కేఫ్ కానీ లేదా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ వీటికి రాహువు వీరికి అద్భుతంగా ఉండదు జాతకరీత్యా. ఉదాహరణకు ఇక ఫుడ్ సెక్షన్ రిలేటెడ్ అనుకుంటే ఒక గురువు కానీ శనిగ్రహం కానీ కొంత అనుకూలంగా ఉంటేనే ఆ సెక్షన్ వైపుకు వెళ్ళాలి. ఇక ఇవి ఏవి లేకుండా మీరు జాతకరీత్యా ఎలాంటి యోగాలు లేకుండా వెళ్ళినట్టయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందికరం అంటే నిన్న ఒక వ్యక్తి రావడం జరిగింది. తనకు 2021లో చెప్పా, గురువు గారిని ఇది పెడుతున్నా అంటే, నాన్న నువ్వు మీరు కొద్దిది ఇబ్బంది అవుతుంది అన్నా. సంవత్సరంన్నర బాగా నడిచింది, ఇప్పుడు 6 నెలల నుండి సరిగా నడవడం లేదు. నిన్న రావడం జరిగింది. ఎలాంటి సిచ్యువేషన్ అంటే మన రెస్టారెంట్ అది అమ్మేద్దాము అంటే ఎవరు రావడం లేదు. అందులో అయ్యేటువంటి కౌంటరు వచ్చినట్టుగా కూడా బ్యాంక్ ఈఎంఐస్ కట్టే వరకు వెళ్ళిపోతున్నాయి. అసలు డైలీ మన మంత్లీ కూడా జేబులో నుండి ఇంకో 50,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఏది సాలరీస్ కానీ ఇంకేదో. ఈ సిచ్యువేషన్లో దాన్ని అమ్మాలి, ప్రజెంట్ అది సేల్ కావాలి అనే సిచ్యువేషన్లో వచ్చాను. తన ఫేసింగ్ కూడా బాగాలేదు. పశ్చిమ ఫేసింగ్లో తను మన షాప్ పెట్టడం జరిగింది. తనకు అక్కడ స్థాన బలం లేదు తన జాతకం. కనుక ఎవరైనా ఈ జాతకాలు కానీ మరొకటి కానీ మాకు ఏవీ లేవు, ముందు నుంచి కూడా మేము అద్భుతంగా నడుస్తూ ఉన్నది మా యొక్క వ్యాపారము, అయినా కూడా మాకు ఈ మధ్యలో కొంచెం గడ్డు కాలంగా వచ్చినట్టుగా ఉన్నది, సరైనటువంటి కౌంటర్ అవటం లేదు అనేటువంటి వారు కానీ, మరి కొత్తగా మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి మరి ఎట్లా ఏమిటి అని అనుకునేటువంటి వారు కానీ, ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే దీనిని ఖచ్చితంగా కూడా వీరు నమ్మకంగా ప్రతి ఆదివారము శుభ్రం చేయాలి. నేను చెప్పినటువంటి ఆ యొక్క ప్రదేశము కానీ మనం చెప్పేటువంటి ఆ యొక్క ఐడల్ కానీ వీరు శుభ్రం చేసి ఒక పూలమాల లాంటిది లైక్ వేస్తూ ఉండాలి. ఇక్కడ సింహము ముఖము ఉండేటువంటిది ఇత్తడితో చేసినటువంటి తొడుగు ఒకటి ఖచ్చితంగా కూడా ఒక జానెడు ఒక 2 ఫీట్లు ఉండేటువంటి విధంగా చూసుకోండి, లేదా 1 ఫీట్ అయినా పర్వాలేదు. మంచిగా చక్కగా సింహము ముఖము అద్భుతంగా ఉండేటువంటిది విగ్రహం బొమ్మ అంతే, జస్ట్ అయితే అది ఏది ఇత్తడితో చేసేది, ఇత్తడితో చేయించినటువంటిది. దీనిని మీరు ఈ యొక్క ఈశాన్య మూలలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదొక గోడకు ఇట్లా మేగొట్టేసి దానికి పెట్టేసేయండి. దీనిని ప్రతి ఆదివారం కూడా శుభ్రం చేసి చక్కగా దానికి ఒక పూలమాల వేసేటువంటి ప్రయత్నం చేయండి. 100కు 200% కూడా
మీ ఏదైతే వ్యాపారం ఉందో అది అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మరి ఈశాన్య మూల అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ మూలకు కొంచెము చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచేటువంటి పరిస్థితి చూసుకోండి. మరొకటి, రెండవది, ఈ ఇత్తడి విగ్రహం కానీ ఇత్తడి తొడుగు కానీ కొంచెము శ్రద్ధగా ముఖంలో కళ ఉండేటువంటి విధంగా చేయించుకోవాలి. ఎందుకంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, జస్ట్ నాకు ఒకటి మన సింహ ముఖంగా ఉండేటువంటి ఒకటి ఉంగరం చేయించుకోవాలని చెప్పి నాకు బాగా కోరిక ఉండే. జనరల్గా అంటే సింహము ముఖముతో ఉండేటువంటి ఉంగరం ఉంటుంది. నేను ఒక దగ్గర చూసి చాలా ఇంప్రెస్ అయ్యా. ఇట్లాంటిది నేను చేయించుకోవాలి ఎప్పటికైనా అనుకున్నా. నాకు ఆ డై దొరకటం లేదు. అంటే ఉదాహరణ చెప్తున్నా, నేను అనుకున్నటువంటి విధంగా నాకు అది ఆవిష్కరణ అవ్వటం లేదు, నచ్చట్లేదు డిజైన్. అట్లా ఇక చాలా మంది పంపిస్తున్నారని ఎటో ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మీకు మంచిగా బొద్దుగా ఉండాలి. ఆ యొక్క సింహం యొక్క ముఖం అద్భుతంగా ఉండాలి. ఏదో డల్గా ఉండడం కానీ ఇంకేదో కాదు, ముఖంలో మంచిగా కళ ఉండాలి. కళ ఉండేటువంటి దాన్ని ఇప్పుడు అయ్యప్ప స్వామి చూడండి, లడ్డుకు లడ్డు ఉంటాడు మంచిగా తన చెంపలు. అట్లా కొన్ని విగ్రహాలు ఉంటవి డల్లుగా ఉంటవి. అయ్యప్ప స్వామి చక్కగా లావుగా ఉండేటువంటిదే తీసుకోవాలి. ఏది మనకు ఉత్సవ విగ్రహాలు, అప్పుడే కళ ఉంటుంది. ఇది కూడా ఈ మనం ఈ పెట్టేటువంటి డై ఏదైతే ఉందో విగ్రహం అంటే కంప్లీట్ విగ్రహం కాదు, ముఖం మందం ఉంటే సరిపోతుంది. సింహము ముఖము ఉంటే సరిపోతుంది. ఇత్తడితో చేసింది. అది షాప్స్ లో పెట్టచ్చు. షాప్స్ లో కూడా ఈశాన్యం మూల, ఈశాన్యం జనరల్ గా దేవుడిని పెట్టుకుంటారు కదా, అక్కడ పెట్టేయచ్చు. అక్కడే పెట్టండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఆదివారం అయితే శుభ్రం చేయండి. శుభ్రం చేసి ఒక పూలమాల, ఎంతో కొంత పూలమాల. ఇక్కడ కొందరు ఇక పెట్టినాం కదా కొంచెం కలిసి వచ్చిందని చెప్పి పట్టించుకోరు. అది కూడా మంచిది కాదు. ఇప్పుడు దాని వల్లనే మనకు ₹1 వస్తుంది అన్నప్పుడు ఒక 10 పైసలు ఖర్చు పెట్టండి. ఇప్పుడు మీరే దాన్ని శుభ్రం చేయండి, ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు కదా. కనుక ఇంట్లో యజమాని దీపారాధన చేసిన దానికి ఇల్లాల దీపారాధన చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇది మాత్రం నేను 100% చెప్తా. మీరు ఉదయము ఎవరైతే 5 గంటలకు నిద్ర లేస్తారో, నిద్ర లేవద్దు అసలు. నిద్ర అనేటువంటిది అల్లారం పెట్టుకొని లేవద్దు, ఆటోమేటిక్గా లేచేయాలి. ఆటోమేటిక్గా తెలివి రావాలి. 5 o'clock లేదా 4 o'clock లేదా 6 o'clock. 6 అంటే కాదు, 5 o'clock సూర్యుడు నిద్ర లేవక ముందు మీరు ఎప్పుడైతే నిద్ర లేస్తారో ఆ రోజు చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు. ఇది మాత్రం సత్యం. మీరు ఒక్కసారి చూడండి. అయితే ఇది కూడా అల్లారం పెట్టుకొని లేవద్దు, న్యాచురల్గా నిద్ర లేవాలి. అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకుంటాం. కనుక ఎవరైతే ఈ ఆదివారం రోజు ఈ విధంగా దీనికి చక్కగా శుభ్రపరిచి మంచిగా ఎరుపు రంగు పుష్పాలతో అలంకరింపజేయండి. అద్భుతం. బిజినెస్ డౌన్ ఫాల్ అయిందని బాధపడుతూ కూర్చోవటం కాదు, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, చక్కటి రెమెడీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫాలో చేసుకుని మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చుకోవాలి ఆ బిజినెస్ లో అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.